హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ అదే వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటో తమ్ముళ్ళు చూడగానే అర్థమై ఉంటుంది కదా, మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకైతే ఇది మేడ మీద నుంచి తీసిన వీడియో. అసలు మా సైడ్ వర్షాలు అయితే లేవు. అసలు వర్షాల టైం ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది, బట్ వర్షాలు లేవు. బాగా ఎండగా ఉందన్నమాట. బాగా ఎండాకాలం ఉన్నప్పుడు ఎలా ఉక్కపోసేస్తుందో అలా ఉంది. కుండలో పెట్టి ఉడకబెట్టినట్టుగా అంత వేడిగా ఉందన్నమాట. అసలు ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది అంతే. ఏదో సడన్గా మొన్న అయితే పెద్ద గాలితో వర్షం వచ్చింది, కానీ మరేం లేదు. ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే మా అత్తయ్య బట్టలు తూతుంది. ఇంకా నేనైతే నా పనులు స్టార్ట్ చేసుకోవడానికి వచ్చా. పొద్దున్నే బ్రష్ చేశాక ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో స్టార్టింగ్ చూసారు కదా, పక్షుల అరుపులు, ఇంకా కుక్కల అరుపులు, పశువుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి కదా. పల్లెటూరు అంటే అవన్నీ పొద్దున్నే వినిపిస్తాయి, బాగుంటుంది వినడానికి కూడా. మా ఊర్లో వర్షాలు ఎలా పడుతున్నాయంటే ఎడారుల్లో వేలాడే వర్షాలు అని చెప్పేసి పడతాయి కదా, అలా పడుతున్నాయి అనమాట. భూమి మీదకి వచ్చినట్టు అటు నుంచి అటే అలా పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట. బాగా ఎండగా ఉంది కదా, ఇంట్లో పడుకోలేకపోతున్నాం, వేడిగా ఉంది కదా అని మేడ మీద పడుకుందామని వెళ్తే ఏవో 2 చినుకులు ఎలా రాలుతున్నాయి, నిద్ర చెడగొడుతున్నాయి. కానీ వర్షం అయితే రావట్లేదు. ఈ పాటికే ప్యాడీ వేసేయాలి కదా, అదే వరి ఆకులు వేసేయాలి. బట్ ఇంకా ఎవరు వేయలేదు, వర్షాలు లేక. పడతాయి లేదో చూడాలి. సీజన్ అయితే అయిపోతుంది కదా, సూర్యుడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలన్నమాట. వర్ష ఋతువులో వర్షాలు పడట్లేదు, మర్చిపోయాడేమో నేర్చుకున్న పాఠాలు. ఇంకా పొద్దున్నే ఇంకా మా అమ్మాయి గారికి అయితే పాలు మరగపెట్టి ఇచ్చేసాను, లేదంటే మమ్మల్ని టీ ప్రశాంతంగా తాగనివ్వదని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నా అవతారం చూసి భయపడకండి, పొద్దున్నే ఇలాగే ఉంటాం. మరి పనులు చేయాలంటే ఇలాగే ఉండాలి కదా. పట్టు చీర కట్టుకొని సింగారించుకుంటే ఇక్కడ చీపుతో ఊడ్చి కడగలేం కదా. ఇంకైతే మొత్తం అంతా కడుక్కొని వచ్చేస్తున్నా. మొత్తం అంతా నీట్గా కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటే అందంగా చూడడానికి బాగుంటుంది కదా. హౌస్ వైఫ్కి ఏంటంటే ఇల్లంతా క్లీన్ అయిపోయి నీట్గా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు అనమాట. మనకి మంచి నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో కంఫర్ట్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా, ఇంట్లో ఉన్న మహిళలకు అలాగే ఉంటుంది. ఇల్లంతా నీట్గా ఉంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. సరే, ఇంకా వర్క్స్ అయితే అలా సాగుతూ ఉన్నాయి, చూసేయండి వీడియో. పొద్దున్నే కొలాయిలు వస్తూ ఉంటాయి అన్నమాట, వీధి కొలాయిలు. అవి వచ్చేలోపే నీళ్ళు పట్టేసుకొని ఇంట్లో పనులన్నీ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. బట్టలు ఉతికేసుకోవడం, అది పొద్దున్నే మా అత్తయ్య అయితే బట్టలు ఉతికేసింది కాబట్టి పెద్ద వాటర్తో చేసుకునే పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్సిమం అందరూ ఒకప్పుడైతే వాటర్కే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంటికో బోర్ వచ్చింది, దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ అయిపోతే మన భూదేవికి ఇంకా చాలా కష్టం కదా. వర్షాలు కూడా అలాగే పడట్లేదండి. అండర్ గ్రౌండ్ వాటర్ ఉండకపోవడానికి మనమే కారణం. ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం కదా. ఇంకేదైనా వర్షం పడినా అది పోయి సముద్రంలో కలుస్తుంది తప్పితే గ్రౌండ్లోకి అయితే వెళ్ళట్లేదు. ఇంక ఇల్లంతా కడిగేయడం అయితే అయిపోయిందనమాట. ముగ్గులు అయితే వేసుకుంటున్నా. ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టేసరికి నడుము పడిపోద్దండి. దానికి తోడు మాకు నీళ్ళు తోడుకుంటూ వెళ్ళాలి కదా. బోర్లు ఉన్న వాళ్ళు అయితే పైప్తో ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అదేలేండి, సుఖానికి అలవాటు పడ్డామంటే మరీ కష్టంలేండి. ఇంటికో బోరు వేసుకుంటే కష్టం. మా ఊర్లో అయితే ఒకటే బోర్ ఉంటుంది. ట్యాంక్ నిండా వాటర్ నింపేసుకొని ఒక లిమిటెడ్ టైంలో వాటర్ అందరికీ సరిపోద్ది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఇంటికో బోర్ వేస్తున్నారు, దానివల్ల కూడా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోతుంది కదా. అండర్ గ్రౌండ్ వాటర్ అయిపోతే భూకంపాలు వస్తాయంట కదా, ఏదో దేశంలో జరిగిందంట అది. అండర్ గ్రౌండ్లో వాటర్ మొత్తం వాడేశారంట. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మాకు క్యారేజెస్ ప్రిపేర్ చేసి పెట్టే పని లేదు కాబట్టి ప్రశాంతంగా పొద్దున్నే పనులు చేసుకుంటున్నా. కానీ
బయట పనికి వెళ్ళొచ్చి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో పాపం. బయట పని చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలంటే చాలా కష్టం. మా చుట్టుపక్కల కూడా ఉన్నారు అలా బయట పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని అంతా చేయడం నిజంగా గ్రేట్ కదా అందరూ. అలా బయట పని చేసి ఇంట్లో పని చేసుకునే వాళ్ళందరూ ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఫ్యామిలీ మ్యాన్కి కూడా నమస్కారం చేయాలని చెప్పేసి. ఫ్యామిలీ మ్యాన్స్ కూడా అంతే, ఎంతో దూరం నుంచి ప్రయాణించి ఎక్కడికో వెళ్ళి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. మా హస్బెండ్తో పాటు డ్యూటీకి వెళ్ళే వాళ్ళైతే 50 కిలోమీటర్స్ జర్నీ చేసి మళ్ళీ అక్కడి నుంచి బస్ ఎక్కి ఇంకో 40 కిలోమీటర్స్ జర్నీ చేసి అలా రోజు ఎంత జర్నీ అవుతుందో చూడండి. అంతసేపు జర్నీ చేసి ఫ్యామిలీ కోసం ఎంత దూరం నుంచో, అంటే వాళ్ళ సైడ్ పెద్దగా కంపెనీస్ అవి లేవని చెప్పేసి చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. మా రిలేటివ్స్ కూడా ఉన్నారులేండి. అంత కష్టపడే ఫ్యామిలీ మ్యాన్ కూడా సెల్యూట్ చేయాలి మనం. ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సరే అండి, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా తెలుసు కదా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా మరి, బాయ్.